శ్రీమాత్రే నమః. ఇంతకుముందు వీడియోలో మనం 70 శ్లోకాల వరకు అర్థం లలితా సహస్రనామానికి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 71వ శ్లోకం నుంచి 80వ శ్లోకం వరకు తెలుగులో అర్థం తెలుసుకుందాం. 71వ శ్లోకం రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణత్ కింకిణి మేకల. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే రాజరాజార్చితులు అంటే కుబేరుడు మనువు వీళ్ళతోటి ఉపాసన చేయబడినటువంటి అమ్మవారు. అలాగే ఇక్కడ రాజరాజేశ్వరిని పట్టమహిషి అయినటువంటి అమ్మవారు. ఈవిడ చాలా అందమైనటువంటిది, చేపల్లాంటి కన్నుల్ని కలిగింది, లేడి చూపుల్ని చూస్తూ ఉంటుంది, రాజసేవకుల్ని తానే చూసుకుంటుంది, భక్తులను పరవశింపచేస్తుంది, ఎర్రటి రంగును కలిగి తెల్లటి శంకరుణ్ణి రంజింపచేస్తూ ఉంటుంది, తన భక్తులతో కలిసి ఆడుతూ ఉంటుంది, అనుభవించదగినటువంటి ఆనంద స్వరూపురాలు, సన్నని సవ్వడి చేస్తూ మోగుతూ ఉండేటువంటి చిరుగంటలతో కూడిన వడ్డాణం కలిగినటువంటి శ్రీమాత అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు 72వ శ్లోకం చూద్దాం. రమ రాకేందు వదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణ లంపట. అంటే ఏంటి అనంటే ఈవిడ లక్ష్మీ స్వరూపురాలుగా ఉంటుందట. పూర్ణచంద్రుని వంటి ముఖాన్ని కలిగి ఉంటుంది, రతీదేవితో సమానమైనటువంటి రూపం కలిగి ఉంటుంది, కామకళా మంత్రరూపిణిగా అమ్మవారు ఉంటుంది. రతీదేవి అంటే ఇష్టం కలిగినటువంటిది. అమ్మవారు ఎప్పుడు అందరినీ రక్షిస్తూ ఉంటుంది, అలాగే రాక్షస సంహారము చేస్తూ ఉంటుంది. ఈవిడ స్త్రీ స్వరూపిణిగా ఉంటుంది, శ్రీమాతగా ఉంటుంది. యోగులందరూ ఈమెతో కలిసి క్రీడించేవారుగా ఉంటారు కాబట్టి ఈమె రామ అయ్యింది. తన భక్తులు అంటే ఆవిడికి చాలా ఇష్టం ఉంటుంది. అలాగే సంభోగ క్రీడ ఎందు కూడా ఈవిడ ఆసక్తి కలిగి ఉన్నటువంటి శ్రీమాత అని ఈ శ్లోకానికి అర్థం. 73వ శ్లోకం కామ్య కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర. అంటే ఇక్కడ ముముక్షువుల చేత కోరతగినటువంటి అమ్మవారు. ఈవిడ ఎలా ఉంటారు అని అంటే కృష్ణపక్ష ద్వాదశి తిథి స్వరూపురాలుగా ఉంటారు, లేదంటే రాత్రి స్వరూపంగా అమ్మవారు ఉంటారు. కామకళా స్వరూపిణిగా ఉండి పంచదశి స్వరూపురాలైనటువంటి కామాఖ్యగా పిలువబడుతున్నారు. కదంబ పువ్వులంటే ఆవిడికి చాలా ఇష్టమంట. మంగళ స్వరూపిణిగా ఉంటుంది, అలాగే లోకాలని ఎప్పుడూ సృష్టిస్తూ ఉంటుంది. కరుణరస సముద్రాన్ని కలిగి దయ అనే నీరు ఉండేటువంటి సముద్రాన్ని అమ్మవారు కలిగి ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు 74వ శ్లోకం చూద్దాం. కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామనయన వారుణి మద విహ్వల. అంటే ఈ శ్లోకానికి అర్థము అమ్మవారు ఎప్పుడూ కూడా 64 కళ్ళను కలిగి ఉంటుంది. ఆవిడ మాటలతో చెప్పడానికి వీల్లేనటువంటి మధురమైన సంభాషణని కలిగి ఉంటుంది. ఆ మాటలు చెప్తూ ఆమె సన్నిధానంలో పరమాత్మ ప్రాప్తిని లాలాజలంలాగా అతి సులభంగా కలిగిస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. కృష్ణపక్షంలో ఈవిడ ఏకాదశి రాత్రి స్వరూపురాలుగా ఉంటుందట. కదంబ రసం అంటే ఆవిడికి చాలా ఇష్టం. ఎప్పుడూ మన కోరికలు తీరుస్తూ ఉంటుంది. అందమైనటువంటి కన్నుల్ని కలిగి ఉంటుంది. ఖర్జూర రసం ఎప్పుడూ అమ్మవారు తాగుతూ ఉంటుందట. ఆ తాగినప్పుడు ఆవిడకి కలిగేటువంటి ఆనందం వల్ల ఆమె బాహ్య స్పృహ అనేది లేకుండా ఉంటారట. వారుణి అంటే ఇక్కడ వరుణదేవుని దిక్కు అనే అర్థం, అంటే పడమర దిక్కు అంట. దీన్ని జయించిన వారికి ఏకాగ్ర మనసు ఉండేటట్లు అమ్మవారు చేస్తుంది అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు 75వ శ్లోకం చూద్దాం. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణు మాయా విలాసిని. అంటే ఇక్కడ
సమస్తమైన వాటన్నింటికన్నా కూడా అమ్మవారు చాలా ఉత్తమంగా ఉంటారు. ఈవిడ వేదస్వరూపిణిగా ఉంటారు. శుద్ధ విద్య అయినటువంటిది వింధ్య పర్వతం మీద నివసిస్తూ ఉంటారు. జగత్తుని పోషిస్తూ ఉంటారు. అలాగే పెద్ద ఉసిరికాయ అంటే అమ్మవారికి చాలా ఇష్టంగా ఉంటుందంట. వేదములకి తల్లి లాంటిది శ్రీమాత. విష్ణునికి మాయ అయినటువంటిది, విక్షేప శక్తి కలిగినటువంటిది. పీఠశక్తుల్లో ఒకటి, బ్రహ్మరంధ్రాన్ని అడ్డుపెట్టి ఉన్నది అయినటువంటి శ్రీమాత అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు 76వ శ్లోకం చూద్దాం. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ ప్రాలిని క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత. అంటే ఈ శ్లోకంలో పరమశివుని స్థూల శరీరం క్షేత్రం అని చెప్పబడుతుంది. అంటే ఇలాంటి క్షేత్రానికి నిజరూపమైనటువంటిది శ్రీ లలితామాత. త్రిపురాంతకుడు అయినటువంటి శంకరునికి భార్య అయినటువంటిది. శరీరానికి ప్రభువైన శంకరుని భార్యగా శరీరాన్ని శివుడిని పాలిస్తూ పెరగటము తగ్గటము అనేది లేకుండా క్షేత్రపాలన చేత పూజించబడేదే శ్రీమాత అని ఈ శ్లోకంలో అర్థాన్ని వివరిస్తున్నారు. తర్వాత 77వ శ్లోకాన్ని చూస్తే విజయ విమల వంధ్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని. అంటే ఈ శ్లోకంలో మనకి ఏమని వివరిస్తున్నారు అని అంటే, విశిష్టమైనటువంటి గొప్ప విజయాలను కలిగి విజయానికి కాలస్వరూపురాలుగా ఉంటూ పద్ముడు అనే రాక్షసరాజుని జయించింది కాబట్టి విజయ అయింది అని చెప్తారు. విజయతీర్థంలో శివస్వరూపురాలుగా అమ్మవారు ఉంటుందట. ఇలాగే వాస్తుశాస్త్రంలో విమల గృహ స్వరూపురాలుగా లలితాదేవి ఉంటుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? అవిద్య మాలిన్యము అనేటువంటిదే ఆవిడికి ఉండదట. ఆవిడ ఎప్పుడూ నమస్కరించదగినది, అందరి చేత స్తుతించదగినది. నమస్కరించే వారిపైన ఆమెకి ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది. అలాగే నాలుక మీద వాక్కులను పలికేటువంటి దేవత, అందమైనటువంటి జుట్టు కలిగినది. మూలాధారంలో కానీ పరమాకాశమందు కానీ నివసిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి 3 మండలాలైనటువంటి చంద్రమండలంలో, సూర్యమండలంలో, అలాగే అగ్నిమండలంలో మూడింటిలోనూ అమ్మవారు ఎప్పుడూ నివాసం ఉంటారు ఒకే సమయంలో. అలాగే భక్తి కలిగిన వారికి కల్పతరువులాగా ఉంటారు. అజ్ఞానంతో ఉండేటువంటి జీవులకు బంధం నుంచి విముక్తి కలిగిస్తారు. పాపాత్ములను సంహరించి సదాచారాన్ని కలిగి ఉంటారు శ్రీమాత అని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. తర్వాత మనం 78వ శ్లోకాన్ని చూస్తే, భక్తి మత్కల్పలతిక పశుపాశ విమోచిని సంహృతాశేష పాశంద సదాచార ప్రవర్తిక. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భక్తి కలిగినటువంటి వారికి కల్పతరువుగా ఉంటుంది. అజ్ఞానంతో ఉండే జీవుల్ని బంధం నుంచి విముక్తి కలిగిస్తూ ఉంటుంది. పాపాత్ములను సంహరిస్తూ ఉంటుంది. మంచి ఆచారంతో ఉంటుంది. ఆవిడే శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 79వ శ్లోకం. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ. అంటే ఇక్కడ తాపత్రయాలు కలిగినటువంటి సంసారము అనే అగ్నిచే ఆనందం కలిగి ఉన్న వాళ్ళకి వెన్నెలలాగా అమ్మవారు హాయినిస్తుందంట. ఆవిడ ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారట. కోరికలు ఉన్నవారిని ఎప్పుడూ ఆవిడ కోరికలు తీరుస్తూ ఉంటారు. అలాగే కోరికలు ఉండేవారి చేత ఆవిడెప్పుడు పూజించబడుతూ కూడా ఉంటారట. ఆమె ఎప్పుడూ సన్నని నడుముతోనే ఉంటారు. అలాగే అజ్ఞానాన్ని ఎప్పుడూ ఆవిడ పోగొడుతూ ఉంటారు. అటువంటి శ్రీమాత లలితాదేవి అని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. తర్వాత 80వ శ్లోకము. చితి సత్పత్త లక్ష్యార్థ చిదేకరస రూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అంటే ఇక్కడ అవిద్యకు
పరమశత్రువుగా ఉంటారట. అంటే ఆవిడ ఎప్పుడూ విద్యను ప్రసాదిస్తూ ఉంటారు, జ్ఞానస్వరూపంతో ఉంటారు అని అర్థం. కోరిన కోరికలను తీరుస్తూ ఉంటారు. లక్షణ చేత వచ్చినటువంటి పరబ్రహ్మ స్వరూపురాలు శ్రీ లలితాదేవి. చైతన్యమే ప్రధాన స్వరూపంగా ఉండేటువంటి ఆనందమయంతో ఉండేటువంటి అమ్మవారు. ఈవిడ బ్రహ్మస్వరూపంతో ఉంటారు, ఎప్పుడూ ఆనందంతో ఉంటారు. బ్రహ్మజ్ఞానంద సముదాయము కలిగినటువంటి అదే అయినటువంటి శ్రీమాత శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం. నమస్తే.